హలో హాయ్ నమస్తే సలాం వాలేకుమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం శనగపిండితో శనగపిండి బర్ఫీ చేసుకుందామండి. శనగపిండి బర్ఫీ, బెల్లం 1 కప్పున్నర, ఇంకొక అరకప్పు వేస్తానండి. కప్పున్నర శనగపిండి, ఆయిల్ 1 కప్పు, ఇదే కప్పుతో ఆయిల్ వేస్తానండి. ఇదే కప్పుతో 1 కప్పు ఆయిల్. ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం శనగపిండి వేసుకుందాం. ఇంకొక అరకప్పు, కప్పున్నర వేసుకున్నానండి నేను. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందామండి. స్టవ్ సిమ్లోనే పెడదామండి. శనగపిండి ఇలా వేగుతున్నప్పుడే మనం బెల్లాన్ని కరగబెట్టుకుందామండి. ఒక అరకప్పు వాటర్ తీసుకుంటున్నా. బర్ఫీ మైసూర్ పాక్ ఒక్కటేనండి, కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. నేను ఇప్పుడు మైసూర్ పాక్ లాగానే చేస్తానండి. మైసూర్ పాకే అనుకోండి. ఇంకా మంచిగా వేయించుకోవాలండి నూనెలో. ఇప్పుడు ఇందులోకి మనం నెయ్యి యాడ్ చేసుకుందామండి. 2 స్పూన్లు, 2 స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకున్నాను. కలుపుతూనే ఉండాలండి, లూజ్ అవుతుంది. ఇప్పుడు ఇలా ఉన్న పిండి కొద్దిగా లూజ్గా అవుతుందండి. చూడండి ఇలాగైంది. కొద్దిగా ఎర్రగా రానిద్దాం. కొద్దిగా ఇంకా
ఆ నూనె నెయ్యి కొద్దిగా సాఫ్ట్గా అవ్వాలండి ఇంకా పిండి. కలుపుతూనే ఉండాలండి, కలుపుతూనే ఉండాలి, కలుపుతూనే ఉండాలి. ఇలా అయింది కదండి. ఇప్పుడు ఇది చూడండి, ఇలా బబుల్స్ వచ్చినట్టు రావాలండి పిండి. చూస్తున్నారా? ఇలా ఇలా బబుల్స్. మనం దోశ పిండిలు, ఇడ్లీ పిండి ఎలా పులియబెడతామో, పులియబెట్టినప్పుడు ఎలా వస్తుందో పిండి అలా రావాలండి. చూడండి బబుల్స్ వస్తున్నాయి. ఇలా వచ్చినప్పుడు మనం ఇలా వస్తున్నప్పుడే, ఇలా పిండి ఇలా వస్తున్నప్పుడే మనం ఇందులోకి యాలక్కాయలు వేద్దామండి. 4 నేను దంచి వేస్తానండి. కచ్చా పచ్చాగా దంచి వేసాను, ఎక్కువ వేయలేదు, తక్కువ వేసాను. ఇప్పుడు ఇందులోకి మనం కరగబెట్టుకున్న బెల్లం అయితే ఏదైతుందో అది వేద్దామండి. కొద్దిగా వేద్దాం. నేను కరగబెట్టానండి, దీన్ని పాకం తీయలేదు, కరగదీసాను అంతే. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వేస్తాం. ఇలా కలుపుకొని ఇలా వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి వేసి మళ్ళీ ఇలా వచ్చింది అండి పిండి. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా వేసుకుందాం. మళ్ళీ కొద్దిగా ఉన్నది కదా, ఆ కొద్దిగా అంతా కూడా వేసేసుకుందాం అండి. నేను మొత్తంగా 3 సార్లు వేసానండి. కొద్దిగా 3 సార్లు వేసాను. బెల్లం కరగదీసిన వాటర్. కలుపుతూనే ఉండాలండి, కలుపుతూనే ఉండాలి. ఇలా అడుగంట కూడా కలుపుతూనే ఉండాలి. చూడండి అడుగంటట్లే, చూడండి అడుగు వదిలేస్తుంది. ఇలా వదిలేసినప్పుడే మనం చూసుకోవాలండి అయిపోయిందో లేదో. ఇలా వదిలేసినప్పుడే మనం చూసుకోవాలి. ఇలా వదిలేస్తుంది.
ఇంకంతేనండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఏదైనా కంటైనర్లో లేకపోతే ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టాక కట్ చేసుకోవడమే. అంతేనండి. నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నా. నేను బెల్లంతో చేశానండి. చాలామంది చక్కెరతో చేస్తారు. నేను బెల్లంతో చేసిన. స్టవ్ ఆఫ్ చేసుకున్నా అండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. నేను ఇందులోంచి ఈ ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుంటానండి. చల్లారి పెట్టుకుందామండి. ఇందులో ఇలా సమానంగా చేసుకొని చల్లారి పెట్టుకుందాం. తర్వాత నేను చూపిస్తాను అండి చల్లారినాక. ఇంకోండి నేను బర్ఫీ కట్ చేసుకున్నాక ఇలా ఉన్నాయి చూడండి. ఇలా వచ్చాయి, మెత్తగా ఇలా వచ్చాయండి. బాగుంది స్పాంజ్ లాగా. కొంచెం చూపిస్తాను అండి బర్ఫీ. చూడండి ఇలా వచ్చినాయి. ఇలా వచ్చిందండి. తుంచితే మెత్తగా ఉందండి బర్ఫీ, చాలా మెత్తగా ఉంది చూడండి. బాగుందండి బర్ఫీ. చేసుకొని చూడండి ఒకసారి, ట్రై చేయండి. ఇంట్లో ట్రై చేయండి. సూపర్గా వచ్చింది. కలర్ మారింది, నా బర్ఫీ కలర్ మారింది. ఎందుకంటే నేను బెల్లం వాడానండి. చక్కెర వాడితే కొద్దిగా ఎల్లో షేడ్ వచ్చేది. నాకు బాదం కలర్ షేడింగ్ వచ్చిందండి. ఎందుకంటే నేను బెల్లం వాడాను. బెల్లం లాగా వచ్చింది కలరు. బెల్లంతో హెల్తీగా ఉంటుందని బెల్లం వాడానండి. బాగుంటుంది. సత్యం చూడండి బర్ఫీ ఇలా వచ్చింది. మా వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బేసన్తో బర్ఫీ, శనగపిండితో బర్ఫీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.